తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర కొనసాగుతుంది. బోనాల మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బోనాలు, తొట్టెల, పలహారం బండ్ల ఊరేగింపు కొనసాగుతుంది. రేపు రంగం, పోతరాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. श्री महाकालिकाये नमः। ओम श्री महाकालिकाये नमः। ओम श्री महाकालिकाये नमः। ओम श्री महाकालिकाये नमः। ओम श्री महाकालिकाये। సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనాదిగా హైదరాబాద్ లో బోనాల పరంపర కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిసాగర్ అందిస్తారు. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర అయితే ఉన్నాము. సో ఈ అమ్మవారికి చాలా స్థల పురాణం అయితే ఉంది. పూర్వము 1813వ సంవత్సరం నుంచి కూడా కులీ కుతుబ్ షా కాలం నుంచి కూడా అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తున్నారు. అప్పట్లో కలరా వ్యాధి అంతటా కూడా వ్యాపించింది. సో ఆ వ్యాధిని తగ్గించాలి అని చెప్పేసి ఒక మిలిటరీ ఆఫీసర్ అయితే అమ్మవారిని కోరుకున్నారు. సో కోరుకున్నట్టుగానే అమ్మవారు అయితే ఆ వ్యాధి అంతటిని కూడా ప్రబలించారు. సో ఆ వ్యాధి అంతా అంతరించిపోయిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పిస్తాము, నీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము అని చెప్పి ఆ మిలిటరీ ఆఫీసర్ అయితే ఒప్పుకున్నారు. సో అప్పట్లోనే 1815వ సంవత్సరంలో ఇదంతా జరిగిందనమాట. సో అప్పటి నుంచి కూడా అమ్మవారికి ఫస్ట్ చెక్కతో అమ్మవారిని అయితే తయారు చేసి బోనం సమర్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఇక్కడ వెలిశారు. సో అప్పటి తర్వాత అక్కడి నుంచి అమ్మవారికి సో ఈ గుడి అనగానే మనకి సో వాటర్ ఇంపార్టెంట్. సో అలా వాటర్ కావాలని చెప్పి ఇక్కడైతే ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీ. లేదండి, వేరే వేరే డిస్ట్రిక్ట్ సాంస్కృతిక సారథి కళాకారులం, టిఎస్ఎస్ ఆర్టిస్టులము, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. అందరం ఉమెన్స్ అందరం వచ్చినాం. మహిళలందరం బోనం ఎత్తడానికి వచ్చినాం. అవును, ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం? ఫస్ట్ టైం. యాక్చువల్గా మాకు ఐటీఓ బోనం అని అక్కడ ఉండే, కానీ మా డిపార్ట్మెంట్ తరపున, కల్చరల్ డిపార్ట్మెంట్ తరపున ఫస్ట్ టైం బోనం ఎత్తుతున్నాం అమ్మవారు. వచ్చినాం. అవును, ఫస్ట్ టైం. లేదు లేదు, ఫస్ట్ ఇక్కడనే ఫస్ట్ మాంకాలమ్మకి ఎత్తుతున్నాం బోనం. అందరు చాలా బాగా, మీరు స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు ఇక్కడ. సో పాటలు పాడడం, సేమ్ యూనిఫామ్ వేసుకొని మా చైర్మన్ గారు ఇప్పించారు ఇవి, అందరం సేమ్ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చినాం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇక్కడ బోనం పండగల వాతావరణం, పండగ వాతావరణం అయితే ఉంది. సో డప్పు చప్పుల మధ్య ఇలా పాటలు పాడుకుంటూ మంచిగా చూడండి. దేవదేవ ఉయ్యాలో దేవుడాట ఉయ్యాలో, దేవుని బిడ్డ ఉయ్యాలో, దేవకాంత ఉయ్యాలో. సో చూసారు కదండి, మొత్తం స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వేరు వేరు జిల్లాల నుంచి కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు. ఇక్కడ అందరూ కలిసికట్టుగా, సో బోనాల పండుగ అంటేనే అన్ని కులాల వాళ్ళు అయితే
పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 40 కులాల పైగా ఈ బోనాల పండుగనైతే జరుపుకుంటారు కదా. సో అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అందరూ ఒకే యూనిఫామ్ తో వెళ్ళి మంచిగా పాటలు పాడుకుంటూ కూడా వెళ్తున్నారు. సో చాలా మంది చూస్తున్నారు కదా. ఇదంతా కూడా ఒక సొసైటీ. సో అమ్మవారికి బోనం సమర్పించాలి అని చెప్పేసి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వాళ్ళైతే బోనం సమర్పించడానికి అయితే వచ్చారు. సో ఇదంతా క్యూ లైన్ అంతా కూడా వాళ్ళే ఉన్నారు, చూడొచ్చు మనము. చాలా బాగా స్పెషల్ గా ఈ రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే బోనం సమర్పించడానికి వస్తున్నారు. సో చూస్తున్నారు కదా. నడవవే రామక బోనమెత్తి నడవవే రామక నడవవే రామక బోనమెత్తి నడవవే రామక సారథి మహిళలంతా రామక బోనాలతో కదిలినారు రామక సారథి మహిళలు. సో ప్రతి ఇయర్ వేస్తుంటారు బోనాలు లేదు, ఈ ఇయర్ మాత్రమే సారథి మహిళలంతా బోనాలు తీయడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయి ఇక్కడ మరి? సో ఫస్ట్ టైం ఇలా వెళ్తున్నారు కదా. సో స్పెషల్ గా ఏమైనా కేర్ తీసుకున్నారా? అవును, ఫస్ట్ టైం మేము రావడము. మాకైతే చాలా సెక్యూరిటీ మాకు అన్న వాళ్ళు సైడ్ లో ఉండి మరి చాలా జాగ్రత్తగా బోనం ఎత్తుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. సో మహిళ మొత్తం గ్రూప్ వచ్చారు. ఏం కోరుకున్నారు అమ్మవారిని ఏం కోరుకుంటాం? అందరు మంచిగా ఉండాలి, మంచిగా వర్షాలు పడాలి, అందరు చల్లగా ఉండాలని, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా. సో అందరూ కూడా ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయిపోయి అందరూ కూడా బోనం ఎత్తుకొని అడుగున ఒక పెద్ద క్యూ లైన్ మొత్తం వాళ్ళే ఉన్నారనమాట. సారథి మహిళా గ్రూప్ అని చెప్పేసి. సో ఈ క్యూ లైన్ అంతా కూడా సపరేట్ గా పెట్టారు. సో క్యూ లైన్స్ అన్ని కూడా బోనం ఎత్తే వాళ్ళకి ఒక క్యూ లైన్, అలాగే సాధారణ భక్తులకి ఒక క్యూ లైన్ పెట్టేసి మొత్తం ఏర్పాట్లు అన్ని కూడా చాలా ఘనంగా చేశారని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకు మహంకాళి అమ్మవారు హైదరాబాద్ లోనే పెద్ద అమ్మవారు అని చెప్తూ ఉంటారు కదా. సో అమ్మవార్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అక్క చెల్లెళ్ళ అమ్మవార్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా బోనం సమర్పించిన బోనం భోజనం చేసి డప్పు చప్పులతో ఇదంతా కూడా ఆహ్లాదకరంగా గడిపి వెళ్తారని అయితే చెప్తూ ఉంటారు. సో మనం స్థల పురాణం గురించి చెప్పుకుంటున్నాం కదా. సో అప్పుడు కలరా వ్యాధి ఇవన్నీ వ్యాపించిన తర్వాత అవన్నీ పోవాలని చెప్పేసి మొక్కుకున్న తర్వాత చెక్కతో అమ్మవారిని చేసి బోనం సమర్పించారు. సో ఆ విధంగా ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అయితే వెలిసారు. సో ఏ దేవత గుళ్ళో చూసినా కూడా మనకి ఒక దేవతనే కనిపిస్తుంది. బట్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుళ్ళో మాత్రం ఇద్దరు దేవతలు అయితే దర్శనమిస్తారు మనకు. సో అలా ఈ గుడి ఇంకా ప్రత్యేకతను చాటుకుందని చెప్పుకోవచ్చు.